నమస్తే. మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. మీనరాశి వారికి జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చూస్తే ఇంతకుముందు ఉన్న 2-3 నెలలతో కంపేర్ చేస్తే చాలా బాగా విశేషంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉండి ఇంతకుముందు పడిన బాధల నుండి చాలా వరకు ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఒకటి, ఈ రాశిలో వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఉండటం వల్ల లాస్ట్ 3 నెలలు అంతకుముందు ఉన్న ఒక 5-6 నెలల వరకు చాలామంది ఇబ్బంది పడున్నారు. అయితే ఈ టైంలో చాలా వరకు గ్రహాలు అక్కడ నుంచి ఈ మీనరాశిలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయండి. తర్వాత కొన్ని గ్రహాలు వీళ్ళకి చాలా బాగా ఫేవరబుల్గా కూడా ఉన్న పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి. ఒక్కసారి మీరు ఉగాది రాశి ఫలాల గురించి నేను చాలా క్లీన్గా మీకు ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శని కూడాను సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట. ఏలినాటి శని సెకండ్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి, అలానే పెద్ద పెద్ద గ్రహాలు గురువు రాహుకేతులు మారితే ఎలా ఉంటుంది, హోల్ ఇయర్ మనకి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉంది అనేది చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్న పరిహారాలు ఖచ్చితంగా చేయండి. అవి చేస్తూ ఇప్పుడు జూన్ మంత్ యొక్క ఫలితం ఎలా ఉందో చూడండి. జూన్ మంత్ కూడా కొన్ని పరిహారాలు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మీనరాశి వారికి జూన్ మంత్లో చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో వివరాల్లోకి వెళ్ళే ముందు కనుక మీనరాశిలో ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకు పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారు. అంతేకాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మిథున రాశిలో సూర్యుడు, తర్వాత బుధుడు ఉన్నారు. మీనరాశిలో వచ్చేటప్పటికి జన్మ రాశిలోనే శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి అఘోరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కానీ కుజుని వల్ల, బుధుని వల్ల, శుక్రుని వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ధన సంపదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వివరాల్లోకి కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ 4వ ఇంట్లో ఉండటం వల్ల 4th హౌస్ని గృహం అంటారు. ఏమవుతుందంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యమాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పడం జరిగింది. దీని మూలం ఏమంటారంటే అంతఃక్లేశ, మనసులో ఎప్పుడు ఏదో ఒక విచారంతో ఉంటారు. గృహ ఛిద్రం, ఇంటిలో కొంచెం భయంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్య హాని, అప్పటిదాకా సుఖంగా ఏదైనా గనక ఇంట్లో ఉంటే ఇలాంటి సుఖానికి భంగం కలుగుతుంటుంది. అంతేకాకుండా భోజనం, సరైన భోజనం లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆప్నోతి, ప్రయాణాలు గనక చేస్తే ఈ ప్రయాణాల్లో విఘ్నం వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకు చెప్తూ ఉంటారు. ఓవరాల్గా 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో, సుఖానికి సంబంధించిన విషయాల్లో, బంధువులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేస్తే ఇందులో మీకు అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదంతా ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కనుక చూసుకుంటే ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. లాస్ట్ మంత్ కూడా మీనరాశి వాళ్ళకి ప్రొఫెషన్ ప్రకారంగా చాలా బాగుంది. ఈ మంత్ కూడా ప్రొఫెషన్ ప్రకారంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఇందులో జాబ్లో ప్రమోషన్స్ రావటము, తర్వాత మంచి అచీవ్మెంట్స్ రావటం, ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ జూన్ మంత్లో మీనరాశి వాళ్ళకి. కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచి పొజిషన్ కుజుడికి అని మనం చెప్పుకోవాలి. ఈ కుజుడు ఉన్న పొజిషన్ వల్ల వీళ్ళకి వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశాతద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తేత్ కుజేత్ భవేత్ అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధాన్య ప్రకారంగాను, ధనం ప్రకారంగాను, వస్త్ర కొనుక్కునే ప్రకారం కీర్తివంతంగాను చాలా బాగుంటారు. అంతేకాకుండా మనసంతా చాలా చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటికి మంచి రిజల్ట్ కూడా వీళ్ళకి వస్తుంది అని మనం చెప్పుకోవాలి. ఇది కుజుడి యొక్క మంచి పొజిషను. వచ్చే జూన్ మంత్ ఆల్మోస్ట్ వీళ్ళకి జూలై మంత్ 15th వరకు కూడాను వీళ్ళకి ఇదే పొజిషను, జూలై మంత్ ఎండ్ వరకు కూడాను ఒక మంచి పొజిషన్లో కుజుడు ఉన్నారు అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కొంచెము భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశము,
అగౌరవం జరిగే అవకాశాలు కూడా సూచిస్తూ ఉంది కుజుని వల్ల. శుక్రుడు వీళ్ళకి రెండో హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచి ఉపయోగం జరుగుతుందని మనం అనుకోవాలి. వీళ్ళ కనుక మనం చూసుకుంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగుర్దేశ్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో ఆనందంగా గడపటం. అదే లేడీస్ కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటే పురుషులతో వాళ్ళ ఇంట్లో కానివ్వండి బయట కానీ చక్కగా ఆనందంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అంతా సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, బహుమతులు తీసుకోవటము, కుటుంబం అంతా వృద్ధి చెంది ధనం అంతా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల టయానికి ఫుడ్ తినటం, అలా టయానికి భోజనం చేయటము, మనకి 8th హౌస్ లేడీస్కి మనకి మాంగళ్య స్థానము అత్తగారింటిని చూపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ రావటము, ఏమైనా కనుక ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా ఆనందంగా ఉండే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఇవి మనకి గ్రహాలు మేజర్ యొక్క చేంజెస్ ఉన్న గ్రహాలకు అనుగుణంగా కనుక మనకి రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అయితే నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. మనకి ఛాలెంజ్ సైడ్లో కనుక చూసుకుంటే బంధనము, ధనహీనత అని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు మీరు, ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక క్లారిటీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టైంలో జ్యోతిష్కులు కనుక కలిస్తే వాళ్ళ జ్యోతిష ప్రకారం మీకు వివరణ ఇచ్చి తద్వారా మీరు ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లేదా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఎక్స్పర్టైజ్ పీపుల్ వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీకు మంచి క్లారిటీ ఇస్తారు. అంతేకాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. అయితే ధనహీనత, బంధనము అనేది వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు. రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, చక్కగా ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక్క ఛాలెంజ్, వీళ్ళకి బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు గురించి క్లారిటీ లేక ఎటు వెళ్తే బాగుంటుంది అన్న ఒక డైలమాతో ఉంటారు. ఈ టైంలో కనుక జ్యోతిష్యులు కనుక కలిస్తే అప్రోచ్ అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా వీళ్ళకి ఛాలెంజెస్ నక్షత్రం ప్రకారంగా మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం, రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని మనకు చూపిస్తూ ఉంది. ఇవి సరైన రెమెడీస్ కనుక ఫాలో అవుతే వీటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులు మనకు చాలా వరకు అధిగమించవచ్చు. మనకి పరిహారం కింద చూసుకుంటే వీళ్ళకి విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. బుధుడు వల్ల వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ధనహీనతను కూడా చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ధనానికి కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు కుబేర పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించి చాలామంది ఉద్యోగం కోల్పోవటము ఇలాంటి పనులు జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదివిన, జయ పాశుపత హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా త్వరగా అనుకున్న సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో చాలా బాగా రాణిస్తారు. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా కనుక పనుల్లో ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కనుకుంటే శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్న, జపం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళందరూ చక్కగా తగిన పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది. ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా, వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా, ఎలాంటి రాశి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఈ వ్రతం ఖచ్చితంగా 3 రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కేటగిరీ. ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు
ఉంటారు. అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని, అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని, ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి, అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు, అలానే హస్బెండ్ వీళ్ళ మాటలు వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు. వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము, ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము, ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ. ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే, వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు, పెద్ద చదువుకోరు, లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు, అష్ట కష్టాలు పడుతూ ఉంటారు, అవమానాలు పడుతూ ఉంటారు, ఇన్సల్ట్ అవుతుంటారు, జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉండుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళకి టోటల్గా 3 రకాల వాళ్ళకి సంబంధించిన ఒక పరిష్కారం, ముగ్గురికి సంబంధించిన ఒకే రోజున 3 డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వట సావిత్రి వ్రతం అని ఉంటుంది. వట సావిత్రి వ్రతం, ఈ వ్రతం కనుక ఏం చేయాలి అంటే, మనకి బుధవారం 11వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది. దీనిని మనం ఏరువాక పున్నమి కూడా అంటారు. ఈ పున్నమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే, ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి. ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోలుకొలిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది అందరూ మనకు బాగా తెలిసిందే. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే, ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. ఏం చేయాలంటే, మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది, లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది, గుళ్ళల్లో ఉంటాయి. మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి, మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పించగలిగితే, లేదంటే ఒక నువ్వుల పోగులు మనకి మర్రి చెట్టుకి కనుక ట్రంక్కి దానికి కనుక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి, ఆ తర్వాత దీపారాధన చేసి ఒక 3గురికి కానీ 5గురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే, ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 3 తమలపాకులు, 3 వక్కలు, 3 అరటిపళ్ళు, 3 లేదా 5గురికి ఈ తాంబూలం కనుక ఇవ్వగలమాట. ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే, ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది. ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలని వెళ్ళిపోతూ ఉన్నారో, వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ దంపతుల మధ్య ఎంతో అన్యోన్యత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఎలా జరిగింది, దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎంత పవర్ అంటే, వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళా హస్బెండ్ ప్రాణాలకు తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట. ఇలా ఆమెకి, ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే, ఆమె ఈ వట సావిత్రి, ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో, ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ, పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది. ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండో రెమెడీ వచ్చేటప్పటికి, మేము చాలా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాము, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కనుక చాలా సింపుల్గా ఏం చేయాలంటే, 250 గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి, లేదంటే సద్బ్రాహ్మణులకి, లేదంటే వేద బ్రాహ్మణులు కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది. అశ్వమేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో, లవకుశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు. లవకుశులు ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తండ్రి రాములని వాళ్ళని కలవటము, అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది
మీకు జీవితంలో ఒక ఉన్నతి కావాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ 250 గ్రాముల నువ్వుల దానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ మూడోది, ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అనేక కష్టాలు ఉన్నాయి, అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది, దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఆ రోజున మీరు గనక పాదరక్షలు దానం చేసిన, గొడుగును దానం చేసిన, విసనకర్రను దానం చేసిన, చందనాన్ని దానం చేసిన, గుర్తుపెట్టుకోండి, గొడుగు, పాదరక్షలు, చెప్పులు, అంబ్రెల్లా, విసనకర్ర, చందనము, శాండల్వుడ్ పేస్ట్ని కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఇవి ఒకటే రోజున, ఆ రోజున బుధవారం 11వ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమ జూన్ 2025 ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు. దీన్ని ఉదక కుంభదానం అంటారు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది, విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రోజున, వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు తెలిసిన వాళ్ళలో కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది, ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది, అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.